శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో ఉన్నాము. 4వ స్కందం చూస్తూ ఉన్నాము. పృథుపాఖ్యానం ఫాలో అవుతూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన పృథువు రాజు అయిన తర్వాత ఆ రాజ్యంలో ప్రజలందరూ కరువు కాటకాలతో పీడింపబడుతూ ఆయన దగ్గరికి వచ్చి, అన్నం కావాలి, అందుకు మాకొక మార్గం చూపించు అని అడిగారు. ఆయన ప్రజలకు అన్నం లేకపోవడానికి కారణం ఏమి అంటే, భూమి పంటలు పండించట్లేదు అని అర్థం చేసుకున్నాడు. ఇంక అంతకన్నా ఎక్కువ, అంతకన్నా లోతుగా, అంతకన్నా దూరము, అంతకన్నా ఎదిగి ఆయన ఆలోచించలేదు. చాలా స్థూలంగా, నేరో మైండెడ్‌గా ఆలోచించి, భూమి అన్నం ఇవ్వట్లేదు కాబట్టి దాన్నిప్పుడు చంపుతానని దాని వెంట పడ్డాడు. అదేమో పాపము గోరూపం ధరించి పారిపోతూ ఉన్నది. అన్ని దిక్కుల్లో పారిపోయింది. ఎక్కడా దిక్కులేక మళ్ళీ తిరిగొచ్చింది. ఇంకా భూమి మన పృథువుతో మాట్లాడుతూ ఉన్నది అన్న చోట ఉన్నాము. ఇంకక్కడి నుంచి ముందుకు వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, ఆ ధరణీదేవి, ధర్మవత్సలుడివే నువ్వు, ఆపన్న రక్షకుడివే, మహాత్ముడివి, అందరినీ పాలించవలసిన వాడివి, నన్ను కూడా నువ్వు కాపాడవలసిన పని లేదా? ఎందుకు నన్ను చంపాలని నా వెంటబడుతూ ఉన్నావో అని అడిగింది. అక్కడ ఆపాము. ఆ తర్వాత చూద్దాము. జననాథ చంద్ర, ఈ భూజన కోటికి యానపాత్ర సదృశ స్థితితో ఘన దృఢ శరీరయగు నేను అనయమును ఆధారభూతనగుచూ చరింతునో. ఎందుకు నా వెంటబడ్డావో ఓ రాజా? నిజంగా నన్ను చంపేస్తే నా మీద నిలబడి ఉన్న ఈ ప్రాణికోట్లన్నీ ఏమైపోతాయి? ఆలోచించావా? నన్ను బాణంతో కొట్టి బద్దలు చేసి నీళ్లలో ముంచేస్తాను, నన్ను చంపేస్తానని బానే అంటూ ఉన్నావు కానీ, దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నీకు, అన్సాల్వబుల్ ప్రాబ్లమ్స్. ఒకటేంటంటే, నన్ను ముంచేసావనుకో, అప్పుడు నా మీద నిలబడి ఉన్న ప్రాణులన్నీ కూడా నాతో పాటు మునిగిపోతాయి. వాటినేం చేస్తావు నువ్వు? కాపాడగలవా? 2, నన్ను చంపేస్తే అన్నం లేకుండా ప్రాణులన్నీ నశించిపోతాయి. వాటికి అన్నం ఎక్కడి నుంచి తెస్తావు? ప్రాణులు అన్నాన్ని పొందడానికి నేనే ఆధారము, నిలబడి ఉండడానికి నేనే ఆధారము. నువ్వు అన్నం ఇవ్వట్లేదన్న కోపంతో నన్ను చంపేస్తానంటే ఆధారం కూడా లేకుండా పోతారు మొత్తం ప్రాణులన్నీ. నేను అన్నం ఇవ్వట్లేదంటే ఎందుకు ఇవ్వట్లేదన్న ఆలోచన పక్కన పెట్టి, అన్నం ఇవ్వట్లేదని నన్ను చంపేసావనుకో, నన్ను ముంచేసావనుకో, నన్ను ముక్కలు చేసావనుకో, అన్నము లేకపోవడమే గాదు, ఇప్పుడు ఆధారం కూడా లేకుండా పోతారు. తెలుస్తున్నదా? ఓ జననాథ చంద్ర, ఓ రాజా, ఈ భూజన కోటికి, భూమి మీద ఉన్న జనాలు అంటే జన్మించిన జీవకోటికి, జనకోటి అంటే జీవకోటికి, యానపాత్ర ఏదో సముద్రమంతా ఉండగా సముద్రం పైన పడవలాగా ఉన్నాను నేను. సముద్రంలో ఈ మొత్తం భూజన కోటి, ఈ జనకోటి మొత్తం జీవకోటి మునిగిపోకుండా పడవలాగా ఉన్నాను నేను భూమిని నీళ్ల పైన తేలుతూ. ఆ రకంగా సదృశ స్థితిలో ఉన్న నేను ఘన దృఢ శరీరయగును. ఘనమైన పెద్ద పడవ, చిన్న పడవ గాదు, 10 మందో, 20 మందో, ఒక ఇద్దరో కూర్చునేందుకు వీలుగా ఉండడం గాదు. కోట్లాది జీవరాశులకు నేను ఆధారమై ఉండాలి అంటే అంత ఘనమైన, అంత పెద్ద, అంత దృఢమైన ఇన్ని జీవరాశులు నా పైన నిలబడి ఉండాలి అంటే నాకెంత బలం ఉండాలి? వాటిని పెట్టుకుని వాటి బరువుకు నేను మునిగిపోకుండా ఉండాలి అంటే. అటువంటి శరీరంతో ఉన్న నేను అనయము ఎల్లప్పుడూ అందరికీ ఆధారభూతనగుచూ చరింతున్. ఆధారమై ఉన్నాను. అందరికీ నేను ఆధారము, జీవాధారము. నేను అందరికీ జీవనాధారము.
ఎందుకు జీవికను కల్పించకుండా, అన్నం ఇవ్వకుండా ఎందుకు విత్‌డ్రా చేసుకున్నానని ఆలోచన మొదలుబెట్టు. అట్టి నన్ను కృపామతి ఎడలి ఇటు విపాటనము చేసి త్రుంచెదో, ప్రజలు నీట మునుగకుండగా ఏ రీతిని అనగచరిత అరసి రక్షింతువో ఇది నాకు ముందు చెప్పు అనన్ అతడు అవనికిని ఇట్లనియె. ఈ రకంగా నేను అందరికీ ఆధారమై ఉన్నాను కదా! సముద్రం పైన పెద్ద పడవలాగా ఉన్నాను. నన్నెక్కి వీళ్ళందరూ ఉన్నారు. నువ్వు నన్ను ముంచేస్తే నాతో పాటు వీళ్ళందరూ మునుగుతారు. కాబట్టి కృపామతి ఎడలి దయ అన్న ఆలోచన, దయతో కూడిన బుద్ధి లేకుండా నీ మనసులో దయ మాలి, ఇటు ఇట్లా నువ్వు విపాటనము చేసి నన్ను ముక్కలు ముక్కలు చేసి తుంచేస్తాను, విరిచేస్తాను, ముంచేస్తాను అంటే ప్రజలేమైపోతారు? నీట మునగకుండగా ఉంటారా? నేను లేకుండా పోతే నా మీద ఉన్న ప్రజలందరూ నీళ్ళలో మునిగిపోకుండా ఉంటారా? ఏ రీతి ఉంటారు? నువ్వు వాళ్లకు ఏ రకంగా ఆధారం చూపిస్తావు ఆలోచించుకున్నావా? పైగా నన్ను చంపేస్తే అన్నం ఎక్కడి నుంచి వస్తుందనుకున్నావో? ఏదో బంగారు గుడ్లనిచ్చే బాతును రోజొక బంగారు గుడ్డిస్తుంది. లేతే ఇప్పుడు గాదు, కొన్ని నెలల తర్వాత బంగారపు గుడ్డు బెడుతుంది అంటే, తర్వాత పెట్టడం ఎందుకు ఇప్పుడే దాన్ని చంపేస్తానంటే, అక్కడి నుంచి ఏమొస్తుంది? రక్తము, మాంసమే వస్తాయి. నన్ను చంపితే ఏమొస్తుంది? మట్టే వస్తుంది. నా నుంచి అన్నాన్ని బయటికి తీసే మార్గము ఆలోచన చెయ్యి నువ్వు. ఓ అనఘచరిత! ఓ మంగళమూర్తి! అనఘము, అఘము అంటే పాపము. అనఘము అంటే పుణ్యము. పుణ్యచరిత్ర. అరసి ఏ విధంగా వాళ్ళను రక్షింతువో, ఎట్లా రక్షిస్తామనుకుంటున్నావు నువ్వు? అనన్ అతడు అవనికిని ఇట్లనియె. ఆయన భూమితో ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆయన కోపం ఆయనకున్నది. ఆయన ఆలోచన చెయ్యట్లేదు. ఆయన భూమి చేసిన తప్పేమి అది అన్నం ఇవ్వట్లేదు. భూమి అన్నం ఇవ్వాలి దాని పని. దాని పని అది చెయ్యట్లేదు అని ఈయనకు కోపమొచ్చింది గానీ, ఎందుకు చెయ్యట్లేదని అది పాపం అరసి ఆలోచించి చూసుకో అని గూడా జెప్పింది. అయినా ఈయన ఆలోచన అంత దూరం ఇంకా సాగట్లేదు. కాబట్టి కొంచెము ఉపదేశం చేయవలసి ఉన్నది మన భూమికి. సరే ఇప్పుడు ఆయనేమంటున్నాడో చూద్దాం. ఓ ధరిత్రి! మదీయ ఆజ్ఞ ఉల్లంఘనంబు చేయుచున్నదానవో! ఓ భూమి! నా ఆజ్ఞను ఉల్లంఘించి నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావా? అదీనున్ గాక, అది కూడా గాక, నీవు యజ్ఞంబులందు హవిర్భాగంబులను అనుభవించుచు ధాన్యాదికంబుల విస్తరింపంజేయక గోరూపంబు ధరించి అనయంబు తృణభక్షణంబు చేయుచు పాలన్ పిదుకకన్ ఈయందు అడంచికొంటివి. ఒక గోరూపం ఉన్నదనుకో, ఒక ఆవు ఉన్నదనుకో, అది ఎప్పుడు జూసినా తృణాలను, గడ్డిని భక్షిస్తూ ఉంటుంది. గడ్డి మేస్తూ ఉంటుంది ఆవు కానీ, పాలను మాత్రం పిడకదనుకో, పాలివ్వదనుకో. ఆవు ఎంతసేపు గడ్డి మేస్తుంటుంది గానీ, పాలివ్వకుండా ఉన్నదనుకో, అటువంటి ఆవునేం జేస్తారు? చంపక మరి? అందులో తప్పుందా ఏమైనా? పాపమొస్తుందా? గడ్డి మేసి గూడా పాలివ్వని ఆవును చంపితే పాపమేమీ రాదు. ఆ రకంగా నువ్వు యజ్ఞాల్లో హవిర్భాగాలను పుచ్చుకుంటావో, ప్రజలకు ధాన్యాలు మొదలైనవి ఇవ్వవలసిన పని లేదు. వాటిని విస్తరింపంజేయక నీలోనే నీయందే అడంచికొంటివి, అణుచుకున్నావా? నీలోనే దాచుకున్నావా? కాబట్టి చంపుతున్నాను అంటున్నాడు. ఇక్కడ బానే ఉంది గానీ, గడ్డి మేసినంత మాత్రాన ఆవు పాలివ్వదు. గడ్డి మేస్తూ ఉన్న ఆవుకు గడ్డిని ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఆ తర్వాత దానికి దూడ ఉండాలి. ఆ పాలను పిదికేవాడు కూడా ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఏమీ లేకుండా గడ్డి మేసావు పాలివ్వంటే ఏమిస్తుందక్కడ? ఆలోచన లేకుండా మూర్ఖపు పట్టుదలలతోటి గడ్డి మేసింది గాబట్టి పాలివ్వవలసిందే అని ఆ గోవు వెంటబడితే అదేం జేస్తుంది? దానికి ఉండవలసినవి ఉండాలి గదా! ఏమీ ఆలోచన లేదిక్కడ. కాబట్టి అదిగో ఆవిర్భాగాలను పుచ్చుకుంటావు గానీ, ధాన్యాలను మాత్రం ఇవ్వవు. గడ్డి మేసి గూడా ఆవు పాలివ్వకుండా దాచేసుకున్నట్టు, నీ యందున్న ఓషధీ బీజంబులు బ్రహ్మచేతన్ పూర్వంబునందే కల్పింపంబడినవి. నీలో ఉన్న ఈ ఓషధులు, ఈ బీజాలు, ఈ ధాన్యాలన్నీ గూడా బ్రహ్మచేత ఇంతకు ముందే కల్పించబడ్డాయి.
వానిని నీ దేహంబునందు అడంచికొని ఇప్పుడు ఇయ్యక మూఢ హృదయవు మందమతివియునై అపరాధంబు చేసిన దురాత్మురాలవు. ఆ రకంగా బ్రహ్మగారు ముందే ఈ ఓషధులన్నింటిని కల్పించి నీలో ఉంచాడు. వాటిని నీ దేహంలో ఉంచేసుకున్నావు. మామూలుగా గాదు, అణుచుకున్నావు. విత్‌డ్రా చేసుకున్నావు లోపలికి. బయటికివ్వట్లేదు. ఇప్పుడు ఇయ్యకుండా అట్లా ఉన్నావు. మూఢ హృదయంతో ఉన్నావు. మందమతివై ఉన్నావు. దుర్మార్గురాలివి, అపరాధం చేస్తూ ఉన్నావు అని చెప్తున్నాడు. అవును, నిజమే. అయితే బ్రహ్మగారు ఈ ఓషధులను, బీజాలను ఎందుకు కల్పించి, ఎందుకు భూమిలో ఉంచాడు? భూమి పైన ఉన్న ప్రాణులు చేయవలసిన యజ్ఞాలన్నీ కాలానుసారంగా విధివత్ ప్రవర్తింపచేస్తూ ఉంటే, అందుకు సంతోషించిన దేవతలు వర్షాలవన్నీ కురిపిస్తూ ఉంటే, వర్షాల వల్ల మళ్ళీ పంటలన్నీ పండుతూ ఉంటే, పంటల వల్ల ప్రాణులు జీవిస్తూ ఉండి, మళ్ళీ ఆ జీవులన్నీ ప్రజలందరూ యజ్ఞాలు చేస్తూ ఉంటే, ఆ యజ్ఞాలకు సంతోషించి దేవతలు కావలసినవన్నీ ఇస్తూ ఉంటే, పర్జన్యుడు వర్షాలు కురిపిస్తూ ఉంటే అని ఒక అన్‌బ్రేకబుల్ ఇకలాజికల్ సైకిల్ ఉంది. ఈ ధర్మ చక్రాన్ని ప్రవర్తించనీయకుండా నువ్వు గడ్డి వేయవు. నువ్వు గడ్డి తింటావే అంటే గడ్డి నువ్వు ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ ఉన్న గడ్డిని నేను తినడం గాదు. నువ్వు గడ్డి మొదలైన సదుపాయాలన్నీ చూసి దూడ కలిగే విధంగా దూడ ఉండాలి. తర్వాత ఆ పాలను పితికేవాడు ఉండాలి. ఇవన్నీ గూడా ఉండే విధంగా చూసి అప్పుడు నువ్వు ప్రశ్నించు. ఒకవేళ ఆ ఆవుకు నువ్వు గడ్డి వేశావు. దానికి దూడ ఉన్నది. నువ్వు పాలు పితకడానికి వచ్చావు. దాని పొదుగులో పాలు ఉన్నాయి. కానీ అది ఇవ్వకుండా ఉన్నదనుకో. అప్పుడు నువ్వు క్వెషన్ చెయ్యి. ఏమీ లేకుండానే ఏం పిడుగుదామని చూస్తున్నావు? ఎందుకు ఆలోచన ఉండదు అంటే దురాశల వల్ల, మూర్ఖపు పట్టుదలల వల్ల, అహంకారంతో ఉన్న బుద్ధులు ఇట్లానే చేస్తాయి. ఉన్న మొత్తము బావులు, చెరువులు, కుంటలు, నదులు అన్నీ ఎండగొట్టేసి, వాటిని మూసేసి, వాటిపైన ఇళ్ళన్నీ గట్టి, చెట్లన్నీ కొట్టేసి, అడవులన్నీ మొత్తము సిటీస్‌గా మార్చేసి, ఎక్కడ భూమన్నది లేకుండా, నీళ్ళన్నవి లేకుండా, చెట్లన్నవి లేకుండా చేసి, ఆ తర్వాత మాత్రము పంటలు సరిగ్గా పండట్లేదు, నీళ్లు సరిగ్గా లేవు, కరెంట్ సరిగ్గా లేదు, అన్నం లేక ప్రజలు బాధలు పడుతున్నారంటే, నువ్వు చేసేవన్నీ ఈ ధర్మచక్రానికి విరుద్ధమైనవన్నీ చేసి, మళ్ళీ భూమి అన్నం ఇవ్వట్లేదని జెప్పి, దేవుళ్ళకి దండాలన్నీ బెట్టుకుని, అయ్యో! మాకింత కష్టమొచ్చింది అని చెప్తే, తప్పు ఎవరిది? అపరాధం ఎవరిది? చేసిన అపరాధం ఎవరు చేశారు? ఎందుకు పంటలు సరిగ్గా పండట్లేదు? ఎందుకు వర్షాలు సరిగ్గా కురవట్లేదు? అని కూర్చొని ఆలోచన చేసుకోవాలి. మూర్ఖపు హృదయాలతో ఉండి, కోరికలతో ఉండి, మందబుద్ధులతో ఉండి, దురాశలతో ఉండి, అజ్ఞానంతో అపరాధాలన్నీ చేసి, భూమి ఆకాశాలన్నింటికి మిగిలిన భూతాలన్నింటికి అపరాధం చేసి, కానీ మాత్రం మాకన్నం గావాలి అని కోరుకునే విపరీత బుద్ధులందరూ కూర్చొని దీని గురించి ఆలోచన చేసుకోవాలి. ఇంతకీ మన భూమిని మూఢ హృదయవు, మందమతివి, అపరాధం చేశావు, దుర్మార్గురాలివి అని తిడుతూ ఉన్న ఈ జీవుడెవడున్నాడో, వాడే యాక్చువల్‌గా మూఢ హృదయంతో, మందమతితో, దుర్మార్గంతో అపరాధం చేస్తూ ఉన్నవాడు. ఆ రకంగా అగు నిన్ను నా బాణంబులచే జర్జరీభూత శరీరం చేసి వధింతునో. ఇన్ని అపరాధాలు చేస్తున్నావు, ఇన్ని తప్పులు చేస్తున్న నిన్ను నేను నా బాణాలతో జర్జరీభూతం చేస్తాను. శిథిలం చేస్తాను. ముక్కలు ముక్కలు చేస్తాను. ఆ రకంగా నిన్ను వధించి, నీ మేని మాంసంబునన్ నీ దేహంలోని మాంసంతో నేను క్షుత్బాధితుల దీనులనగు ఈ ప్రజల ఆర్తిని నివారించెదను. క్షుత్బాధతో ఉన్న, ఆకలి బాధతో ఉన్న వీళ్ళ యొక్క ఆకలిని నేను తీరుస్తాను అని చెప్తున్నాడు. ఆమడిగిన 2 క్వెషన్స్. ఒకటి, నన్ను చంపేస్తే, నన్ను ముక్కలు ముక్కలు చేసి, జర్జరీభూతం చేసి, నన్ను నీళ్ళల్లో ముంచేస్తే, అప్పుడు నేనే లేకుండా పోతే వీళ్ళకి అన్నం ఎక్కడి నుంచొస్తుంది అంటే, నీ మాంసపు ముక్కలు నేను వీళ్ళకు తినిపిస్తానంటే ఏమి? ఇక్కడ గోవంటే మాంసం ఉంటుంది. సరే, పాలు లేకపోతే మాంసాన్ని తినిపిస్తా అని చెప్తున్నాడాయన.
పోనీ గోవు పొదుగులో నుంచి పాలు రాకపోతే, నిన్ను చంపి మాంసాన్ని, రక్తాన్ని తినిపిస్తాను, తాగిపిస్తానని చెప్తున్నాడు బాగుంది. భూమిని ముక్కలు చేసి దాన్ని నీళ్ళల్లో ముంచేస్తే మాంసం గూడా రాదింకప్పుడు. మట్టే ఒస్తుంది. దాన్నే తినిపిస్తాడు ప్రజలకు. అట్లుంది ఈయన జ్ఞానము, తెలివితేటలు. ఆ రకంగా వాళ్ళని నేను రక్షిస్తానన్నాడు. సెకండ్ క్వెషన్ ఒకటుంది మళ్ళీ. మన భూమి అడిగిన 2 క్వెషన్స్‌లో సెకండ్ క్వెషన్ నేనే మునిగిపోతే మరి వీళ్ళెక్కడ నిలబడి ఉంటారో అన్నది గదా! దాని గురించి ఇంక మళ్ళా ఆలోచన జేసుకుంటున్నాడిన. నీవు కామినివి అంటివి స్త్రీ పురుష నపుంసకులలో ఎవ్వరేని భూతదయ లేక స్వమాత్ర పోషకులగుదురో నిరంకుశంబుగా భూతద్రోహులై వర్తింతురో వారిని రాజులు వధించినన్ వధంబుగాదో. నేను నిన్ను కోరుకున్న దాన్ని నువ్వు కూడా నన్ను కోరుకోవాల్సి ఉన్నది. భూమి వండి తీరవలసిందే అందరికి అని చెప్తే, సరే గాని ఎవరైనా సరే ఆడ లేదు, మగ లేదు ఎవరైనా సరే భూతదయ లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళు స్వార్థాన్ని చూసుకున్నారంటే మాత్రం నిరనుక్రోశంతో, అనుక్రోశ అంటే దయ, ఉక్రోశం లేకపోవడం. ఎవరైతే దయ లేకుండా భూతద్రోహులై ఉంటారో అటువంటి వాళ్ళని రాజులు చంపినా గూడా పర్వాలేదని జెప్తున్నాడు. ప్రజలు భూమికి చేసిన ద్రోహం గురించి ఆయన మాట్లాడట్లేదు. భూమి ప్రజలకు అన్నం ఇవ్వట్లేదని మాత్రమే మాట్లాడుతున్నాడు. సగం వరకే చూస్తున్నాడాయన. సగం చూడట్లేదు. వర్షాలు కురవట్లేదు, పంటలు పండట్లేదని ప్రజలు అన్నప్పుడల్లా, టీవీలో వాటిలో నేను విన్నప్పుడల్లా, నాకిదే గుర్తుకొస్తుంటుంది. మీరేం చేశారు? మీరేం చేస్తున్నారు? మీరేం చేశారు ఇన్నాళ్ళు? ఏం చేస్తున్నారు ఇప్పటికి గూడా? మొత్తం అన్ని బావులు, చెరువులు, నదులన్నీ అన్ని మొత్తాన్ని మూసేస్తారు. చెట్లన్నీ కొట్టేస్తారు. సిమెంట్, ఇటుకలు పెట్టుకొని ఇళ్ళు కట్టుకుంటారు. ఆ సైకిల్ బ్రేక్ చేసిన తర్వాత వర్షాలెట్లా కురుస్తాయి? పంటలెట్లా పండుతాయి? ఎవరికి చెప్తున్నారు ఈ మాటలన్నీ మీరు? ఎందుకు ఆ ఇళ్ళన్నీ కట్టుకోవడము? ఆ సిమెంట్‌లు, ఇటుకలన్నీ బెట్టుకొని ఇల్లు కట్టుకొని రూ. 2 సంపాదించుకుందాం. ఇంకా రూ. 2 అద్దెలకిచ్చుకుందాం అనుకుని, ఇంకా కొంచెం పెద్ద ఇల్లు కట్టుకుందాం అనుకుని, ఇంక ఏమి సాధిస్తున్నారు? తిండికి కూడా లేకుండా ఏడుస్తూ ఉన్న సమయంలో, ఫస్ట్ చేయవలసిన పనేమి? వర్షాలు కురవట్లేదు కాబట్టి ఏమో విచిత్రమైన యజ్ఞాలన్నీ జేస్తాము. వర్షాలు లేకపోతే పోనీ కింద భూమి మీదైనా నీళ్లున్నాయా అంటే వాటిని గూడా మూసేసిన తర్వాత, చెట్లన్నీ కొట్టేసిన తర్వాత, పంటలు పండట్లేదు కాబట్టి ఇంకేంటి జేస్తాము? విచిత్రమైన మందులన్నీ వేసి బలవంతంగా పండించడానికి ట్రై చేద్దాము అని ఇవన్నీ అధార్మికమైన ప్రయత్నాలన్నీ పక్కన బెట్టి, ధర్మంగా ఆ పిచ్చి ఇళ్ళన్నీ కూలగొట్టి, ఆ నేలంతా చదును జేసి, అక్కడ పంటలు పండించుకోవచ్చు కదా! నీళ్ళ కోసము చెరువులు, కుంటలన్నీ తవ్వించుకుని, కొన్ని ఇళ్ళు చాలా ఎక్కువగా జలాశయాలు, పంటలు పండడానికి భూభాగాలు ఉంచుకుంటే చెట్లుంటే వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి. పంటలు పండడానికి కింద భూమి ఉండి పైన వర్షాలు కురవడానికి అవకాశం ఉంటే పంటలు పండకేం చేస్తాయి? నువ్వు ముందు ఈ పిచ్చి ఇళ్ళు కూలగొట్టి అందుకోసం ప్రయత్నం చెయ్యొచ్చు గదా! ఎప్పుడు ఎక్కడ ఈ పిచ్చి వార్తలు విన్నా గూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ ఏ కథ చెప్తూ ఉన్నారో తెలివి తక్కువగా ఉన్న పృథువు అంతకన్నా దుర్మార్గులైన ఆయన ప్రజలే గుర్తుకొస్తారు నాకు. ఎందుకు ఇన్ని అని ఒక ముఖ్యమైన ఆలోచన ఉన్నది. నా మనసులో ఉన్న ఒక ఆలోచన చెప్తాను. చాలా ముఖ్యమైన విషయం దాని గురించి నేను ఎంతో భావన చేస్తుంటాను. ఒక్క మనిషికి ఒక్క ఇల్లుండాలి. ఒక్క మనిషికి ఒక ఇల్లు. వాడు ఉండడానికి ఎంత అవసరమో అంత ఇల్లు. ఒక మనిషికి ఒకటంటే ప్రతి మనిషికి ఒక ఇంట్లో నలుగురు, ఐదుగురు మనుషులున్నారంటే అందరికి తలా ఒక ఇల్లు అవసరం లేదు. ఒక అమ్మ, నాన్న ఒకళ్ళో ఇద్దరో పిల్లలున్నారంటే వాళ్ళకొక ఇల్లు. అట్లా ఒక ఫ్యామిలీ యూనిట్‌కి ఒక్క ఇల్లు ఉన్నదనుకోండి. అది గూడా చాలా పెద్ద ఇల్లు గాదు. వాళ్ళు ఎంత అవసరమో అంతవరకు ఒక ఇల్లున్నదనుకోండి. అట్లా అంత మాత్రం మెయింటైన్ చేస్తే తలా ఒక ఇల్లు ఉండాలి. రూల్ ఏంటంటే ఐడియల్ వరల్డ్‌లో నా మనసులో నేను కల్పించుకున్న ఐడియల్ వరల్డ్‌లో అందరికీ ఉండడానికి ఏదో ఒక్క ఇల్లుంటుంది. ఒక మనిషికి 4, 5 ఇళ్ళు, 10 ఇళ్ళు, ప్రాపర్టీ మేనేజ్‌మెంట్స్, రెంటల్స్ ఇవన్నీ గావు. వాడు ఉండడానికి ఒక ఇల్లు. ఒక ఫ్యామిలీ యూనిట్‌కి ఒక ఇల్లు. ఇంకంతే విషయము. ఒక ఫ్యామిలీ యూనిట్‌కి 36 ఇళ్ళు గాదు ఒక్కటి. రెంట్‌లు అవన్నీ ఇచ్చేవేమి లేదు. ఎవరిల్లు వాళ్ళకుండాలి. ఎవరికీ సొంతంగా వాళ్ళకొక ఇల్లుండాలి.
ఎవ్వరికీ ఇల్లు లేకుండా పోరాదు. ఉన్నవాడికేమో చాలా ఎక్కువ ఇళ్ళుండడము, లేని వాడికేమో అసలు ఇళ్ళే లేకుండా, ఉండడానికే లేకుండా నిరాశ్రయంగా ఉండడము. హోమ్‌లెస్‌గా ఉన్నవాళ్ళు సగం మంది, మల్టిపుల్ హోమ్స్ తోటి ఉన్నవాళ్ళు సగం మంది. ఈ రకంగా అసమతౌల్యము నా ఐడియల్ వరల్డ్‌లో ఉండదు. తలా ఒక ఇల్లుంటుంది. ఇల్లు లేనివాడు ఉండడు. ఒకడికి ఒక్కటి కన్నా ఎక్కువ ఇల్లుండవలసిన అవసరం లేదు. దీని గురించి నేను ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఏదో టీవీ సీరియల్ చూసాను. అందులో ఒకాయనుంటాడు. ఆయనకి గూడా ఏదో రెంటింట్లో ఉంటాడు పాపము. ఆ ఇంట్లో నుంచి కూడా వెళ్ళగొడుతుంటే, భార్యను, కొడుకును తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి అని ఆయన చాలా మథనపడుతూ ఉన్న సమయంలో ఒక చిన్న సీన్ ఉంటుంది అందులో. ఆయన ఎక్కడో ఒక చోట కూర్చుంటాడు. కూర్చుంటే ఒక చిన్న నత్త పక్క నుంచి వెళ్తుంటుంది. చిన్న నత్త. అయితే ఆయన దాన్ని చూసి ఎవరైనా చూసుకోకుండా తొక్కుతారేమోనని దాన్ని తీసి అరచేతిలో పెట్టుకొని పక్కన పెడుతూ ఉంటాడు. దాన్ని పెట్టుకుంటే ఆయన ఒక మాట అనుకుంటాడు మనసులో. మనందరం గూడా మనుషులము నత్తల్లాగా ఉంటే ఎంత బాగుంటుంది. ప్రతి నత్తకు దానికి ఒక షెల్ ఉంటుంది. దానికి ఒక ఏదో శంఖం లాంటిది దానికుంటుంది. ఒక్క నత్తకి మల్టిపుల్ శంఖాలన్నీ ఉండవు. అట్లానే కొన్ని నత్తలకి చాలా షెల్స్ ఉండడము, కొన్ని నత్తలకి అసలు ఒక్కటి గూడా షెల్ లేకుండా ఉండడం అని ఉండదు. ప్రతిదానికి దానికి గూడొకటుంటుంది. దేని గూడు దానికుంటుంది. ఒక్కటే ఉంటుంది. ప్రతి దానికి ఉంటుంది. అవెంత సంతోషంగా ఉంటాయి గదా! అట్లా ఒకవేళ మనం గూడా ఉండగలిగితే ఎంత బాగుంటుంది గదా! అని ఆయన అనుకున్నప్పుడు నాకెంత ఆశ్చర్యం అనిపించింది. ఎంత బాధనిపించిందంటే నిజంగా ఆ రకంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఎందుకింత తాపత్రయాలు? ఎందుకన్ని కొంపలు? ఎందుకన్ని కొంపలు? అన్ని కొంపలు గట్టుకొని అన్ని కొంపల్లో ఒకటేసారి బతికుంటావా నువ్వు? ఎక్కడో ఒక్క చోట ఉంటావు. ఎంత ఉంది నీ దేహము? నువ్వు ఉండే ప్లేస్‌లో ఒక్కటి ఎక్కడుంటావో అక్కడ ఒక్కటుండి నువ్వక్కడ ఉండరాదు? ఎందుకు నీకిన్ని? అందుకోసం ఎందుకు ప్రతి చోట అన్నీ మూసేసి, అన్నీ తొలిచేసి, తవ్వేసి, చదును చేసి, ఎందుకు గాకుండా పోయే విధంగా అసలు మొత్తం ఎకలాజికల్ సిస్టమ్ అంతా చెడిపోయే విధంగా నువ్వు సాధించేదేమి రూ. 2 ఎంత సాధిస్తావు? నువ్వు రెంటల్ ప్రాపర్టీస్ అన్నీ మెయింటైన్ జేసి, కొంపలన్నీ గట్టుకొని, 36 ఇళ్ళన్నీ మెయింటైన్ జేసి, పోనీ ఉన్న ఏదో ఒకటి ఇవన్నీ చేసి, చెట్లవన్నీ గొట్టేసి, నువ్వు సాధించేదేమి ఎంత కాలం? నువ్వు బతికుండేది ఎంత కాలము ఫస్ట్ ఆఫ్ ఆల్? ఆ రకంగా ఉండే వాళ్ళందరూ ఉంటారు. ఇంక పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతారు. పెద్ద పెద్ద పద్యాలు, పెద్ద పెద్ద వచనాలు రాసినంత మాత్రాన పృథువేమన్నా గొప్పవాడైపోయాడా ఇక్కడ? మూర్ఖుడు, మందమతి, దుర్మార్గుడు, దుర్బుద్ధితో ఉన్నవాడు, ఆలోచన లేదు. భూమిని చంపేస్తానని వెంటబడి వెళ్ళిపోతాడా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడినంత మాత్రాన పెద్దవాళ్ళైపోతారా? ఏంటో జెప్పాడింతకి. కాబట్టి నేను చంపినా గూడా నాకేం పాపం రాదని ఏంటో జెప్పుకుంటున్నాడు మంచి సుఖం. దానన్ పాపంబు ఒరయదు. కాబట్టి దానివల్ల నాకు పాపమేం రా మంచి శుభం. నీవు కామినివైనను దుర్మదవు స్తబ్దవునగుచు మాయాగోరూపంబునన్ పారిపోవుచున్న నిన్ను ఇలలంతల ఖండంబులు చేసి నా యోగ మహిమనన్ నువ్వు ఏదో కామినివైతే అయ్యావు. దుర్మదంతో ఉన్నావు. స్తబ్దురాలివి. అహంకారంతో, పొగరుతో ఉన్నావు. మాయా గోరూపాన్ని ధరించి పారిపోతూ ఉన్నావు. నిన్నేం చేస్తానంటే నేను తిలలంతలా నువ్వు గింజలంతలా చిన్న చిన్న నువ్వు గింజలంతా ముక్కలు, 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 ముక్కలు చేసి నిన్ను ఇసుక రేణువుల్లాగా తయారు చేసి సముద్రంలో ముంచేసి మరి వాళ్ళందరూ ఏమైపోతారు రాజా? నన్ను ముంచితే ముంచావు సరే మంచిది. నేను మునిగిపోతే ఆ ప్రజలందరూ ఎక్కడుంటారన్న ఆలోచన చేసుకున్నావా? అని అడిగింది గదా! రెండో ప్రశ్న. దానికి నేనేం చేస్తానంటే, నా యోగ మహిమతో ఈ ప్రాణి కోటిని నేనే ఉద్ధరిస్తాను. వాళ్ళు మునిగిపోతే నేనే పైకి లేపుతాను. ఉద్ధరించడం అంటే ఉద్ధరించడం, పైకి లేపడం. నిన్ను ముంచేస్తే వాళ్ళు కూడా మునిగితే నేనే నిలబెడతాను వాళ్ళని. మంచి సుఖం చేసుకో. అయితే ఏం చేస్తున్నావు నువ్వు రోల్ గూడా, నీ రోల్ మార్చేస్తున్నావు. నీ రోలేమి? నా రోలేమి? నా రోల్ ప్రజలకు ఆధారభూతమై ఉండడము, ప్రజలకు అన్నాన్ని ఇవ్వడము. నీ రోల్ నువ్వు ప్రజలను పాలిస్తూ, కాపాడుతూ ఉండడము, వాళ్ళు ధర్మంగా ప్రవర్తించే విధంగా చూడడం కదా! నువ్వు చేయవలసిన పని నీ ధర్మాన్ని నువ్వు పక్కన బెట్టి, ఏది నన్ను కాపాడవలసిన ధర్మం నీది లేదు?
రాజ్యాన్ని పాలిస్తానంటే ప్రజలను మాత్రమేనా? రాజ్యాన్ని అంటే భూమిని కూడా చూసుకోవద్దు. మొత్తం ఇకలాజికల్ సిస్టమ్ చూసుకోవద్దు. నన్ను పాలించడం పక్కన బెట్టి, నీ ధర్మాన్ని నువ్వు పక్కన బెట్టి, నా ధర్మాన్ని నువ్వు చేస్తానంటున్నావా మర్యాదలు తప్పి? నా మర్యాద ఏమి? నా బాధ్యత, నా ధర్మము ప్రజలకు అన్నం ఇవ్వడము, వాళ్ళకి ఆధారమై ఉండడము. నీ బాధ్యత, నీ ధర్మము, నీ మర్యాద, నీ హద్దేమి? వాళ్ళను, నన్ను అన్నింటిని, ఈ రాజ్యాన్ని, రాజ్యంలోని ప్రజలను కాపాడుతూ ఉండడము, పాలిస్తూ ఉండడము కదా! నీ మర్యాద తప్పి, నా పనులన్నీ, నా ధర్మాలన్నీ నువ్వు ఆచరిస్తానంటావా? నన్ను చంపి, నా రక్తం మాంసంతోటి వీళ్ళకి అన్నం పెడతా అంటే ఎంతకాలం పెడతావు? నేను మునిగిపోయిన తర్వాత ఎక్కడి నుంచి తెస్తావు? వాళ్ళని నేనే నిలబెడతానంటే ఎంతకాలం నిలబెడతావు? నిలబెట్టు మంచిది కాదనట్లేదు. కానీ మర్యాదలు తప్పి నువ్వే ప్రవర్తిస్తూ ఉంటే, రాజే ఇట్లా ఉండగా ధర్మాలెక్కడ నిలబడతాయని నువ్వనుకుంటున్నావు? ఏంటో చేస్తాను, ఉద్ధరిస్తానన్నాడు అని పలికి రోష భీషణాకారంబు ధరించి మహాకోపంతో దండధరుడిలాగా, యముడిలాగా వడుపున ప్రవర్తిస్తూ ఉన్న పృథువును చూసింది మన మేదిని, మన భూమి చూసి వణుకుతూ ఉన్నది. ఎందుకు అంటే ధర్మాన్ని కాపాడవలసిన వాడే, ధర్మాన్ని స్థాపించవలసిన వాడే ఇట్లా ధర్మం తప్పి ప్రవర్తిస్తూ ఉంటే, కంచే చేను మేస్తూ ఉంటే ఏం చెయ్యాలి అని వణికిపోతూ ధర్మం కోసం భయపడి మన ధర ప్రాంజలి అయి నమస్కారం చేస్తూ చేతులు జోడించి ఇట్లని నుతియింపంతొడంగే ఈ విధంగా నుతి చేస్తూ ఉన్నది. ఈయనకి తెలియట్లేదు. నేను ధరను, ఈయన ధర్ముడై ఉండాలి. అయితే ధర్ముడై ఉండవలసిన వాడే ధర్మం తెలుసుకోకుండా ఉన్నాడే. ధర్మం తప్పిపోతున్నది ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచించి భయపడుతూనే ధర్మం నశిస్తుందేమో అన్న భయంతో మన భూమి, మన రాజుతో ఈ విధంగా ప్రవచనం చేస్తూ ఉన్నది. ఆయనకి ధర్మాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నది. ఆ చేస్తూ ఉన్న ధర్మము ఏ ధర్మము అన్నది చాలా ముఖ్యం మనకు. ఆమె చేస్తూ ఉన్న ధర్మము ఆత్మధర్మము. ఆమె ఆత్మధర్మోపదేశం చేస్తూ ఉన్నదిక్కడ. తత్వమసి అన్న బ్రహ్మోపదేశం చేస్తూ ఉన్నది. నువ్వు ఎవరు అని చూసుకో అని చెప్తూ ఉన్నది. ఇది చాలా ముఖ్యం మనకు. మనం ఇప్పుడు తెలుగు పద్యాల్లో చూస్తూ ఉన్నాము. మొన్నటి వరకు మన వ్యాసుల వారి శ్లోకాల్లో కూడా చూసాము. మళ్ళీ ఈ వారము ఈ పృథుపాఖ్యానము మన మూల భాగవతంలో పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫోకస్డ్‌గా కూడా విచారణ చేస్తాం ఎట్లా అయినా గూడా. ఇక్కడ కథాపరంగా మన భూమి సంపుతానని వెంటబడ్డ పృథువుతో మాట్లాడుతూ ఉన్న విషయాలు గానే ఉన్నా కూడా, ఒక గురువు జీవభావంతో ఉన్న శిష్యుడికి తత్వమసి అన్న ఉపదేశం బ్రహ్మోపదేశంగానే మనం దీన్ని చదువుకుంటూ వెళ్ళాలి. నేను అక్కడక్కడ కథగా చెప్పినా గూడా అసలు ఉన్నది తత్వోపదేశమే గాబట్టి అదే బయటపడుతూ ఉంటుంది. చదువుకుంటూ వెళ్దాము. ఓ నాథా! పరమపురుషుండవై నిజ మాయా గుణంబులు అందిన కథనన్ నానావిధ దేహములందు పూనుదువో సగుణుండవగుచో బుధనుత చరిత బుధులు జ్ఞానుల చేత నుతింపబడే చారిత్ర్యం కలిగినవాడా. జ్ఞానుల చేత స్తుతింపబడేదెప్పుడు ఆత్మతత్వమే. ఆ ఆత్మకు చెప్తూ ఉన్నది ఆ జీవభావానికి, ఓ నాథ పరమపురుషుడవై ఉన్నావు, నువ్వెవరో తెలుసుకో. నువ్వు తత్వమసి, ఆ పరమపురుషుడివి నువ్వే. నిజమాయా గుణంబులందిన కథనన్, నువ్వు పరమపురుషుడివై ఉండి నీ యొక్క స్వమాయ చేత కలిగిన గుణాలను నువ్వే ధరించి ఉన్న కారణంగా సగుణుడివై పరమపురుషుడిగా నిర్గుణ పరబ్రహ్మమై ఉన్న నువ్వు ఇప్పుడు విరాట్ పురుష రూపంలో సగుణుడివై నీ స్వీయ మాయాజనితంబైన గుణములను ధరించి నానా విధమైన దేహములలో
ఎందుకు అంటే విరాట్ పురుష రూపంలో ఉన్నప్పుడు విశ్వుడిగా ఉన్నప్పుడు అందులో ఎన్నో రూపాలుగా ఉంటుంది. అదే ఆత్మతత్వము. ఎన్నో రూపాలను పూనుతూ ఉంటావు. నీ మాయ వల్ల గుణాలు, గుణాల వల్ల దేహాలు, దేహాలతో ఉండి సగుణుడివై ఉంటావు నువ్వో. అట్టి నువ్వో నను సకల జీవతతికిని మును నీవు ఆధారభూతముగా నిర్మింపన్ విను నాయందు చతుర్విధ ఘనభూత విసర్గము అర్ధిన్ కైకొనవలసన్. నన్ను నువ్వేం చేశావు ముందు? ఈ జీవరాశిని సృష్టించే కన్నా ముందు ఆ జీవరాశులన్నీ నిలబడి ఉండడం కోసము భూమిగా, ధరిత్రిగా అన్నింటినీ ధరించే ధరగా నన్ను సృష్టించావు. ఈ సకల జీవతతికిని ఆధారభూతంగా, ఈ జీవరాశులన్నింటికీ ఆధారంగా నీవే ఇంతకు ముందు నన్ను నిర్మించావు, నన్ను సృష్టించావు. విను ఇంకా ఆ విధంగా నన్ను సృష్టించిన తర్వాత ఎట్లా ఈ సృష్టి క్రమం మనకు అందుకనే ఎన్నిసార్లు చెప్తూ వస్తారు భాగవతం నిండా. సృష్టి క్రమం మనకు మొత్తం తెలుసు. ముందు హిరణ్మయమైన అండము. ముందసలు మొత్తము జలరాశి. అందులో హిరణ్మయమైన అండము. అందులో విరాట్ పురుషుడు. అక్కడి నుంచే మహదాది నుంచి భూతాది పంచభూతాలు. పంచ సూక్ష్మ భూతాల నుంచి స్థూల భూతాలు. అందులో నుంచే తన్మాత్రలు. ఇంకా వాటితో పంచీకరణం చెందిన స్థూల భూతాలతో ఈ సకల జీవరాశులు. ఆ రకంగా సృష్టిస్తూ ఉన్న క్రమంలో విను నువ్వు ముందు నన్ను ఈ జీవరాశులకు ఆధారంగా నిర్మించి ఆ తర్వాత నాయందు చతుర్విధ ఘనభూత విసర్గము 4 విధాలైన భూత విసర్గం అంటే మళ్ళీ ఇది మనకు భాగవతంలో సర్గ, విసర్గ అని చెప్తూ వస్తారు. సర్గము అంటే భూతాదుల సృష్టి, పంచభూతాలు వాటి సృష్టి. తర్వాత విసర్గ అంటే ప్రాణులన్నీ ఎట్లా వివిధాలుగా సృష్టింపబడ్డాయి అని పంచభూతాలతో పంచీకరణం చెంది ఈ పంచభూతాల్లో నుంచి తయారైన ప్రపంచంలోని జీవరాశులన్నీ ఎట్లా వచ్చాయి అని చెప్తూ ఉన్న సమయంలో అవి ప్రధానంగా 4 రకాలుగా ఉంటాయని చెప్తారు. అండజాలు, ఉద్భిజ్జాలు, స్వేదజాలు, యోనిజాలని. ఉద్భిజ్జాలంటే చెట్లు, అండజాలంటే గుడ్లలో నుంచి వచ్చేవి. ఆ విధంగా 4 రకాలుగా ఉన్న భూత విసర్గము. వివిధాలుగా ఉన్న సృష్టులు, భూత సృష్టులు. వాటిని అర్ధిన్ కైగొనవలసెన్. అందుకని నువ్వు నన్ను ముందు వీటన్నింటికి ఆధారంగా తయారు చేసావు కాబట్టి, తర్వాత నువ్వు తయారు చేసిన భూతరాశులన్నింటినీ నేను కైకొనవలసెన్, పుచ్చుకోవలసి వచ్చింది. వాటికి ఆధారంగా ఉండవలసి వచ్చింది. అట్లా ఉంది మన పరిస్థితి. నను ఉద్యత ఆయుధుడవై మనుజేంద్ర వధింపబూని మసలెదు. నీకంటెను అన్యుని ఎవ్వని నేను ఘనముగా శరణంబు జొత్తును కరుణాభరణ. ఆ రకంగా ముందు నన్ను సృష్టించావు, తర్వాత ఈ భూతరాశులు సృష్టించావు, తర్వాత ఈ భూతాలన్నింటినీ నా పైన నిలబెట్టావు. నేను అందుకని వాటిని ధరిస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వేం చేసావు? ఉద్యత ఆయుధుడివై నీ ఆయుధాన్ని ఎత్తి పట్టుకుని నన్ను వధింపన్బూని, నన్ను చంపడం కోసం మసరెదు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నావు. నీకన్నా అన్యుడెవరైనా ఉన్నాడా? ఆత్మకు అన్యము ఇంకొకటి లేదు. అది అనన్యం. వేరేది లేదు మరి. నువ్వు కాక వేరేది లేదు. ఎక్కడికి వెళ్ళమంటావు? దేని శరణంబు కోరమంటావు? ఓ కరుణాభరణ, దయ నీకు ఆభరణంగా ఉండవలసి ఉన్నది కాబట్టి జ్ఞాపకం తెచ్చుకో. అదియునుగాక అనగా స్వకీయంపై అతర్కితమునై మహిమనొప్పిన భవత్ మాయచేత సకల చరాచర సర్గంబు నిర్మించి ధర్మార్థపరుడవై తనరుదువో ఈశా. నీ విక్రమము నవనీరజలోచన సకల లోకులకు దుర్జయమో. తలపందగునట్టి నీవో స్వతంత్రుండవగుటనో బ్రహ్మ పుట్టించి ఆ బ్రహ్మచేత సకల జగముల చేయింతువో సమత పేర్చి. ఏకమయ్యును ఓ మహాత్మా అనేక విధములగుచు వెలుగొందుచుందువో.
నీవు అఖిలమందు చారుతర మూర్తి ఓ పృథు చక్రవర్తి, ఓ అనఘుడా, ఓ నిష్కళంకమూర్తి. స్వకీయంబైన నీదే ఈ మహామాయ. నీ మాయ ఇంకెక్కడి నుంచైనా వచ్చిందా? లేదు కదా! ఆత్మకన్యం లేదు. అది అనన్యం, అద్వితీయం, అద్వైతం. వేరేది లేదు గాబట్టి ఇది నీదే. నీ మాయతోటే. అదెట్లాంటి ఆ మాయ? అతర్కితము. తర్కించడానికి ఆలోచించి, విచారించి దాన్ని లాజిక్ తోటి పట్టుకుందామంటే దొరకదు. ఏ ప్రమాణానికి దొరికేది కాదు. అటువంటి మహిమతో ఉన్న భవత్మాయ, నీ యొక్క మాయ చేత నువ్వే సకలమైన చరాచర సర్గాన్ని నిర్మించి, ఈ సర్గము సృష్టి మళ్ళీ 2 రకాలు, చరము, అచరము, కదిలేవి, కదలనివి, స్థాణువులు, జంగమాలు. వాటన్నింటినీ నిర్మించి నువ్వు సదసత్తులను ధర్మార్థపరుడవై, ఎందుకోసము చరాచర సర్గాన్ని నిర్మించావు నువ్వు? ధర్మం కోసం, అర్థం కోసం. ఆ రకంగా తనులుతూ ఉన్నావు నువ్వు ఓ ఈశా. నీ విక్రమము అటువంటిది. నీ పరాక్రమము, నీ త్రివిక్రమం ఎటువంటిదంటే, ఓ నవనీరజలోచన, లేత కలువపూల వంటి కన్నులు కలిగిన వాడా, సకల లోకులకు దుర్జయము నీ విక్రమము. ఎవ్వరూ నిన్ను జయించలేరు. తలపన్ తగునట్టి నీవు. ఆలోచన చెయ్యాలి అంటే ఎవరి గురించి చేస్తారు? ధ్యేయ వస్తువెవరో నువ్వే. అటువంటి నీవు స్వతంత్రుడవై ఉన్నావు. స్వతంత్రుడివై ఉండి ముందు బ్రహ్మను పుట్టించావు ఎప్పుడూ? నీ నాభి కమలంలో నుంచి, నీ నాభిలో నుంచి వచ్చిన కమలమేమి? విశ్వకమలము. ఆ విశ్వకమలంలో ఉన్న బ్రహ్మదేవుడు ముందు కలిగాడని చెప్తారు. కాబట్టి నువ్వు ముందు స్వతంత్రుడివై ఉండి నీ నుంచి బ్రహ్మదేవుణ్ణి సృష్టించి, పుట్టిన ఆ బ్రహ్మ చేత సకల జగంబులను పుట్టిస్తూ ఉంటావు. నువ్వు ముందు ఒక రూపాన్ని తీసుకుని సగుణంగా, సాకారంగా ఉన్నవాడివై, విశ్వాకారంగా ఉన్నవాడివై, నువ్వేం చేస్తావు? నీలో నుంచి మళ్ళీ బ్రహ్మను సృష్టించి, బ్రహ్మ వల్ల మళ్ళీ ప్రజలను సృష్టిస్తూ ఉంటావు. ఇదంతా సకల జగాలను ఎట్లా సృష్టించాలన్న క్రమంలో నువ్వు చేస్తూ ఉంటావు. సమతన్బేర్చి చేయింతువు. చక్కగా ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం చేయిస్తూ ఉంటావు. ఓ మహాత్ముడా, ఇంతకి నువ్వు ఇన్నిగా ఉన్నావా? లేదు. ఏకమయ్యును, ఏకం ఏవ అద్వితీయం అయి ఉండి కూడా అనేక విధములవుతూ వెలుగుతూ ఉంటావు. ఒక్కడివే అయి ఉండి కూడా నువ్వు ఎన్నో రూపాలుగా కనిపిస్తూ ఉంటావు. నీవు అఖిలమందు అన్నింటిలో ఉన్నది నీవే. అన్నింటిగా ఉన్నది నీవే. ఓ చారుతరమూర్తి, ఓ సుందరమూర్తి, ఓ పృథు చక్రవర్తి. మరియు మహాభూత ఇంద్రియ కారక చేతన అహంకారంబులను శక్తులం చేసి ఈ జగంబులకు ఉత్పత్తి స్థితిలయంబుల గావించుచు సముత్కట విరుద్ధ శక్తులు గల పురుషునకు నమస్కరించెదను. మహత్తు ముందు అక్కడి నుంచి పంచభూతాలు, పంచభూతాల నుంచి పంచ ఇంద్రియాలు, అక్కడి నుంచి అంతఃకరణాలు, వాటితో పాటే కర్త, కర్మ, క్రియ, కార్యం మొదలైన కారకాలు, చేతనము, చేతస్, అహంకారము మొదలైన శక్తులతో కూడి ఈ జగంబులను ఉత్పత్తి చేస్తూ ఉంటావు, స్థితి చేస్తూ ఉంటావు, లయం చేస్తూ ఉంటావు. సముత్కటగా, ఎంతో గొప్పగా విరుద్ధ శక్తులను, సుఖము, దుఃఖము, రాత్రి పగలు, సత్ అసత్ మొదలైన ద్వంద్వాలేమున్నాయో, ముఖ్యంగా సదసత్ మొదలైన ద్వంద్వాలేమున్నాయో అటువంటి పరస్పర విరుద్ధమైన శక్తులన్నింటినీ కూడా నువ్వు సమన్వయం చేస్తూ ఉంటావు. అటువంటి శక్తి కలిగిన పురుషుడికి నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. అట్టి పరమ పురుషుండవైన నీవు నిజ నిర్మితంబును భూతేంద్రియ అంతఃకరణాత్మకంబును అయిన ఈ విశ్వంబు సుస్థాపింపన్బూని అటువంటి పరమ పురుషుడివి నువ్వు. నువ్వే నిర్మించిన, నీ చేత నిర్మించబడ్డ ఈ పంచభూతాలు, అక్కడి నుంచి వచ్చిన ఇంద్రియాలు, మళ్ళీ అంతఃకరణము మొదలైన
ఈ మొత్తం దేహాలు వాటితో కూడి ఉన్న ఈ విశ్వం సర్వం మొత్తం సంస్థాపించడం కోసమే పూనుకుని ఆదివరాహంబవై ధర్మాన్ని స్థాపించాలి కాబట్టి నువ్వు ధరను ముందు సంస్థాపనం చేసావు కదా! ధర్మాన్ని నిలబెట్టాలి అంటే ధరణి ఉండాలి. కాబట్టి నువ్వేం చేశావంటే ఆదివరాహంబవై ఆ రసాతల గతనైన నన్ను అక్కటికి తోడ ఉద్ధరించితివి. అట్టి ఉదకాగ్ర భాగంబునందు అర్ధిన్ ఉన్న నేను అనెడి నావయందు ఉన్న నిఖిల ప్రజావళి రక్షింపన్ గోరి ఈ పృథు రూపధారివైతివి. అట్టి భూభరనుండవైన నీవు ఇప్పుడు పయోనిమిత్తంబుగా ఉగ్రచరుడవగుచో నన్ను వధించదును అనుచో బుద్ధిన్ తలచుచున్నవాడవో. ఇది విచిత్రంబుగాదే. విశ్వసంపాద్య నిరవధ్య వేదవేద్య భవ్యగుణసాంద్ర వైన్య భూపాలచంద్ర, నువ్వేం చేసావు? ముందు నువ్వు విశ్వరూపాన్ని విరాట్ స్వరూపాన్ని ధరించావు. ఆ తర్వాత బ్రహ్మదేవుణ్ణి కల్పించావు. బ్రహ్మదేవుడితో జీవరాశులను తయారు చేయించావు. ఈలోగా మహదాదులతో పంచభూతాల సృష్టి చేసావు. నన్ను ఈ భూతాలకు ఆధారంగా ఉండడం కోసము, విశ్వాన్ని స్థాపించడం కోసము ఆదివరాహ రూపంలో రసాతలంలో అంటే నీళ్లలో, రసం అంటే నీళ్లు, అందులో మునిగిపోయి ఉన్న నన్ను అక్కటిక తోడా. ఆయన చాలా కటికవాడు అని అట్లా అంటూ ఉంటారు తెలుగులో. కటికము అంటే కనికరము లేకపోవడము, దయ లేకపోవడము అని అర్థం. అక్కటికము అంటే కనికరంతో, దయతో ఉండడం అని అర్థం. అతను చాలా కటికవాడు అంటే దయలేనివాడు అని అర్థం. నువ్వు రసాతలంలో మునిగిపోయి ఉన్న నన్ను అక్కటిక తోడా అంటే దయతో ఉద్ధరించావు, పైకి ఎత్తి పట్టుకున్నావు. అట్టి ఉదక అగ్రభాగంబునందు నీళ్ల పైన నిలబడి ఉన్న నన్ను నేనెట్లా ఉన్నాను? నావలాగా ఉన్నాను. పడవలాగా ఉండి వీళ్ళందరినీ నా పైన నిలుపుకుని ఉన్నాను. అటువంటి నాయందు, నావలాగా ఉన్న నాయందు ఉన్న ఈ నిఖిల ప్రజావళిని రక్షింపన్ గోరి, ఈ మొత్తము ప్రజలను రక్షించడం కోసం, అసలు ఈ ప్రజల కోసమే నన్ను భూమిలో మునిగిపోతే పైకెత్తావు. ఇప్పుడు మళ్ళీ నన్ను ముంచేస్తే ప్రజలను ఎట్లా రక్షిస్తావు? ప్రజలను రక్షించడం కోసమే నన్ను నీళ్లలో మునిగిపోయి ఉన్నదాన్ని పైకెత్తి పట్టుకున్నావు. కాబట్టి నన్ను వీళ్ళ కోసం రక్షించవలసిన బాధ్యత నీదే. నన్ను ముంచేస్తే వీళ్ళు కూడా మునుగుతారు. నువ్వు వేరే ప్రోగ్రామ్ అంతా పెట్టడు. ధర్మాన్ని మార్చి నీ సృష్టికి నువ్వే ప్రతి సృష్టి అంతా చేసుకుంటే, నీ ధర్మాన్ని నువ్వే తప్పిపోతే, ఇంక ధర్మాన్ని రక్షించేవాడెవడు? కాబట్టి నేను నీళ్ళల్లో మునిగిపోయినప్పుడు ఎత్తి పట్టుకున్నావు. నీళ్ల పైన నేను నావలాగా నిలబడి ఉంటే ఈ ప్రజలను నా పైన నిలబెట్టావు. ఇప్పుడు ఈ ప్రజావళిని రక్షించడం కోసము పృథు రూపంతో వచ్చి నన్ను కాపాడవలసింది పోయి ఉగ్రచరుడివయ్యి వాళ్లను రక్షిస్తానన్న నిమిత్తంతో నువ్వే ఉగ్రంగా చరిస్తూ నన్ను వధిస్తానని ఆలోచిస్తున్నావే, ఈ బుద్ధితో తలస్తూ ఉన్నావే, ఇది విచిత్రంగా లేదా? నీకు ఆశ్చర్యం అనిపించట్లేదా? సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఆలోచన చేస్తున్నావు నువ్వు. వీళ్ల కోసమే నీళ్లలో మునిగిపోయిన నన్ను ఎత్తి పట్టుకున్నవాడివి, వీళ్ల కోసం ఇప్పుడు ముంచుతానని మాట్లాడుతూ ఉన్నావా, ఆలోచన చేస్తున్నావంటే నీ బుద్ధి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. చూసుకోవో విశ్వసంపాద్య, విశ్వాన్ని ఈ విధంగా సంపాదించుకున్నావు నువ్వే. నిరవధ్య, నిష్కళంకమూర్తి, అవధ్యం అంటే చెప్పడానికి, వద్దంటే మాట, చెప్పడానికి వీలు లేకుండా ఉన్నలాంటి చారిత్రం కలిగిన వాడా, అనూహ్యమైన వాడా, వేదాల చేత తెలియబడేవాడా, భవ్యమైన గుణాలతో సాంద్రంగా దట్టంగా నిండి ఉన్నవాడా, నిర్గుణంగా ఉన్నవాడివి కాస్త సగుణంగా అయ్యవు. వేదాల్లో చెప్పబడే ఏ వేద్యమైన పదార్థం ఉన్నదో అది నిర్గుణతత్వం. కానీ నువ్వు సగుణంగా ఉన్నదెందుకు? ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ఇప్పుడు వైన్యుడి రూపంలో వచ్చావు రాజుగా. ధర్మాన్ని నిలబెడుతున్నావా, దాన్ని ముంచేస్తున్నావా, ఆలోచిస్తున్నావా?
ధరను ముంచేస్తే, భూమిని ముంచేస్తే ధర్మాన్ని ఎట్లా నిలబెడతావు నువ్వో? కావునన్ ఈశ్వర గుణ సర్గరూపంబైన మాయచే మోహిత అంతఃకరణులమైన మా వంటి వారల చేత ఈశ్వర చేష్టితంబు ఎట్లు ఎరుంగంబడు. అట్టి జితేంద్రియ యశస్కరులైన వారలకు నమస్కరింతును అనుచు ఇవ్విధంబునన్ కోపస్ఫురిత అధరుండైన పృథునిని అభినుతించి ధైర్యంబు అవలంబించి వెండియును ఇట్లనియే. కాబట్టి ఈశ్వర గుణాలు, ఈశ్వరుడి యొక్క మాయా గుణాల చేత ఈ సర్గమంతా సృష్టింపబడి ఉంటే, ఆ మాయతోటే మోహం పొందిన అంతఃకరణంతో ఉన్న మా వంటి వాళ్లకు ఆ ఈశ్వరుడి యొక్క చేష్టలు ఎట్లా తెలుస్తాయి? అటువంటి మాయలకు అతీతమై ఉన్న ఇంద్రియాలతో కూడకుండా వాటిని జయించి ఉన్న యశస్సు వ్యాప్తి లక్షణంగా ఉన్న మీ వంటి వాళ్లకు నమస్కారం చేస్తూ ఉన్నాను అంటూ ఈ విధంగా మన గోరూపంగా ఉన్న భూమి కోపంతో ప్రస్ఫురితము అద్దిరిపోతూ ఉన్న పెదవులతో ఉన్న మన పృథువుని అభినుతించి గొప్పగా స్తుతి చేసి ఉన్న విషయాన్ని చెప్పింది పాపం. ధైర్యం అవలంబించి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏం చెప్తూ ఉన్నది అంటే, విమలాత్మ నాకును అభయము సమకూరెడునట్లుగాగా సమ్మతిని నీ క్రోధము ఉపశమించి కరుణింపుము. నా విన్నపము వినుము. పురుష నిధాన పురుషులను నిలబెట్టేవాడా, పురుషులకు పెన్నిధి అయి ఉన్నవాడా, నిర్మలమైన స్వరూపమా, నాకు అభయం కలిగే విధంగా నన్ను భయపెట్టకో. నువ్వు సమ్మతిని మంచి మనసుతో చక్కటి బుద్ధితో నీ కోపాన్ని ఉపశమించి పక్కన పెట్టి నన్ను కరుణించు, నా విన్నపము ఆలకించు. నేను ఒక మాట చెప్తాను విను. నీ బుద్ధికి సొంతంగా తోచట్లేదు ఇదంతా ఎట్లా సెటిల్ చెయ్యాలో. జీవభావంతో ఉన్నావు నువ్వు, పరిచ్ఛిన్నమైన జ్ఞానంతో ఉన్నావు. కాబట్టి నీకు ఈ ధర్మాన్ని ఎట్లా అవలంబించాలి అని చెప్తాను, జాగ్రత్తగా విను. ధర విరులు కందకుండగా సరసగతిన్ పూవు తేనె చవికొను ఇందిందిర విభు కైవడి బుధుడగు పురుషుడు సారాంశము ఆత్మన్భూని గ్రహించును. భూమి మీద ఒక ఇందిందిరము అంటే భ్రమరము, తుమ్మెద. ఇంతిందిర విభుడు అంటే ఒక తుమ్మెద భ్రమర నాయకుడు ఉన్నాడు అనుకో. ఆ తుమ్మెద ఏం చేస్తుంది? విరులు కందకుండగా, పువ్వులు కందిపోకుండా ఎంత శుతిమెత్తగా సుకుమారంగా సరసగతిగా ఆ పూలలోని తేనెను మకరందాన్ని చవికొంటూ ఉంటుందో ఆ కైవడి ఆ విధంగానే బుధుడగువాడు, బుద్ధి కలిగిన వాడు, జ్ఞాని, అటువంటి పురుషుడు మనిషి చెప్పిన విషయంలోని సారాంశాన్ని తన మనసుల్లో ఆ విధంగా పూనుకొని గ్రహిస్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే ఎవరైనా మంచి మాటలు వాళ్ళని విసిగించకుండా, ఏదో పువ్వుల్లోని మకరందాన్ని తుమ్మెద ఎట్లా ఎంత మృదువుగా బయటికి తీస్తుందో ఆ విధంగా చెప్తూ ఉన్న మాటల్లోని సారాన్ని బుద్ధి కలిగిన వాడు తెలిసి పట్టుకోవలసి ఉంటుంది. నేను నీకు అటువంటి సారవంతమైన మాటలు చెప్తాను, నువ్వు కూడా నీ బుద్ధితో అంత జాగ్రత్తగా పట్టుకో అని ముందే హెచ్చరిక చేసి మన భూమి ఏం చెప్తూ ఉన్నది అంటే, వినవయ్యా, తత్వదర్శనులైన ఎట్టి సమ్మునులచే ఐహిక ఆముష్పికంబులైన ఫలప్రాప్తికి అర్థిన్ కృష్యాది అగ్నిహోత్రాది ఉపాయంబులు ఉర్వి మీద దృష్టంబులును ఆచరితంబులును అగుచును. తాను ఎనయదగు ఉపాయము ఎవ్వడు ఆచరించునో వాడు ప్రాప్తించును తత్ఫలమును. విద్వాంసుడైనను వెలయన్ దీనిని ఆదరింపక తనయంత నాచరించనేనిన్
ఆయాసమే యగునో గాని తత్ఫలమును పొందడో బహుళ కాలమునకైనా వినుత గుణశీల మాటలు వేయనేల. సరే విను నీకు చెప్తాను. ఒక మార్గముంది. తత్వదర్శనులైనట్టి వాళ్ళు, తత్వాన్ని దర్శించిన వాళ్ళు సన్మునులుంటారు. వాళ్ళేం చేస్తారంటే, ఐహికము అంటే ఇహానికి సంబంధించినవి, ఆముష్మికము అంటే పరానికి సంబంధించినవి. ఇహ పరాలను సాధించుకోవడానికి, ఆ ఫలాలను ప్రాప్తించుకోవడానికి కోరుకుని ఎటువంటి వాళ్ళైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, వాళ్లకు ఇహము, పరము కావాలి అంటే, ఇహంలో ఏమైనా భూమి మీద కావాలి అంటే కృషి మొదలైనవి చెయ్యాలి. పంటలు పండడానికి వ్యవసాయం మొదలైనవి చెయ్యవలసి ఉంటుంది. పంటలు పండాలి అంటే భూమి చదును జేసుకో, దాన్ని దుక్కి దున్నో, నాటు, అట్లానే వర్షాలు కురవడానికి ప్రయత్నాలు చెయ్యి. ఇవన్నీ జేసుకోవాలి. కృషి అది చేస్తే పంటలు పండుతాయి. వాటితో భూమి మీద సుఖాలు, భోగాలు అనుభవించొచ్చు. అట్లానే అగ్నిహోత్రాది ఉపాయాలతో ఆముష్మికము పరలోకాలన్నీ సాధించుకోవచ్చు. ఈ విధంగా ఉరివి మీద, భూమి మీద ఉన్నవాళ్ళు చేస్తూ ఉండడము దృష్టంబు. మనం చూస్తూనే ఉంటాము. ఇది ప్రత్యక్ష ప్రమాణము. ఆచరితము. మనం గూడా అట్లా చేశామంటే మనం గూడా బాగుపడతాము. అగుచున్ ఉంటుంది. తాను ఎనయనగో వాడు నెమ్మదిగా తెలుసుకున్నవాడు, తెలివిగలిగిన వాడు ఏమి చేస్తే నేను కోరుకున్న ఫలాలను సాధించొచ్చు అని తెలుసుకుని, ఉపాయంతో ఎవ్వడు ఆచరిస్తూ ఉంటాడో, వాడు వాటిని ప్రాప్తించుకుంటూ ఉంటాడు ఆ ఫలాలను. తెలుస్తున్నదా? ఉపాయం లేకుండా ఊరికే కావాలి, కావాలి, కావాలి అని ఏడ్చినంత మాత్రాన ఏమీ రావు. విద్వాంసుడైనను, ఎంత చదువుకున్నవాడైనా, ఎంత తెలివితేటలున్నా, ఉపాయంతో సాధించవలసినవి సాధించవలసి ఉంటుంది వెలయన్. దీనిని ఆదరింపక ఆల్రెడీ ఇంతకు ముందు ఇవన్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాటిని దర్శించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్లా ఆచరించి చూపించారు. మనము చూడాలి. వాటిని ఆ విధంగా ఆచరించాలి. అంటే నాకు చాలా తెలివితేటలున్నాయి. చాలా బలముంది. నేను చాలా గొప్పవాడిని. కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను జేస్తాను అని ఆల్రెడీ ఇంతకు ముందు ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఏ సిస్టమ్ ఉన్నదో, ఏ ధర్మాలున్నాయో వాటిని ఆచరించకుండా, తనంత తాను ఏవో కొత్తవి కల్పించుకుని ఆచరించాడనుకో నీలాగా. ఆ రకంగా చేస్తే ఆయాసమే మిగులుతుంది. మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినంత వల్ల ఏమి ఉపయోగం లేదు. ఆయాసమే తప్ప. చేతలెట్లా ఉండాలి అంటే ఇంతకుముందు ఏమి చేశారు? ఎవరు ఎట్లా చేశారు? ఏమి సాధించారు? ఎట్లా సాధించారని చూసుకోవాలి, తెలుసుకోవాలి. ఆ విధంగా మనం గూడా జాగ్రత్తగా ఆచరిస్తే మనకు కూడా సత్ఫలితాలు కలుగుతాయి. అంతేగాని తనంత తాను ఏవో కల్పించుకుని, ఏదో ఆలోచించుకుని, ఇంతకుముందు ఎవరు చేశారు? దీన్నెట్లా ఎవరు ఆచరించారు? దీన్ని ఎట్లా సాధించాలి అని చూసుకోకుండా ప్రయత్నం చేస్తే తత్ఫలమును పొందడు వాడు. ఆయాసం మిగిలించుకుంటాడు. బహుళ కాలమునకైనను నువ్వు ఎంత కాలము ఇట్లా ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు రాజా. నువ్వెంత కాలం ప్రయత్నం చేసినా గూడా దీనివల్ల నీ ప్రయత్నమే తప్ప, వృధా ప్రయాసే తప్ప ప్రయోజనము ఉండదు. ఇంక ఇన్ని మాటలెందుకు? ఏమి చెయ్యాలి అని నేనే చెప్తాను. నువ్వు తెలుసుకుని చేయవలసి ఉంటుంది. ఇంతకు ముందు ఆల్రెడీ ఆచరించిన వాళ్ళున్నారు. ఆ మార్గాన్ని నువ్వు తెలుసుకుని అవలంబించవలసి ఉంటుంది అని ధరణి చెప్తూ ఉన్నది. ఆమె ఏమి ఉపాయం చెప్తుంది ఏమి అని మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. అసలు ఆమె కారణం గూడా చెప్తుంది. ఏ కారణానికి పంటలు పండట్లేదు అని చెప్పి, దాన్ని పంటలు పండకపోవడము అన్న ఏ అడ్డము ఉన్నదో, ప్రజలకు తిండి దొరకకుండా చేస్తూ ఉన్న ఆటంకము, దాన్ని ఎట్లా తొలగించుకోవాలి అని గూడా ఆమె 2 ఉపాయాలు చెప్తుంది. వాటిని నువ్వు ఇట్లానే ఆచరించావంటే నీకు కావాల్సినవి, నీకు నీ ప్రజలకందరికీ కావాల్సినవి కలుగుతాయి. ధర్మం నిలబడి ఉంటుంది అని ఆమె ఉపదేశం చేస్తుంది. ఆమె చెప్పిన ఉపాయాలేమి? అసలు పంటలు పండకపోవడానికి కారణమేమి అని ఆమె చెప్పిన విషయాలను మనము వచ్చే వారము కలిసి కూర్చొని చదువుకుని తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. మనం ఇవి కథలుగానే చూడడం కాదు. వాటిని మనము
అన్వయం కూడా చేసుకోవాలి. ప్రపంచంలో ఎందుకిట్లా జరుగుతుంది అంటే, ఈ కారణానికి ఇదిట్లా జరుగుతూ ఉంటుంది. ఇది ధర్మము ఎక్కడెక్కడైతే తప్పిపోతూ ఉన్నదో, దానికి వెనకాల అధర్మం కారణమై ఉంటుంది. ఎక్కడ అధర్మం ఉండడం చేత ధర్మం తప్పిపోయింది అని మనకు మన పురాణాలు చూపిస్తూ ఉంటాయి. వాటిని చూసుకొని, తెలుసుకొని, ఆ అధర్మాన్ని తొలగించుకుంటూ వెళ్ళాలి. అయితే మరి నేను తొలగించగలను. అందరూ ఇంతే దుర్బుద్ధితో, దురాశతో ఉండి నీళ్ళన్నీ, చెరువులన్నీ, బావులన్నీ మూసేసి, ఇళ్ళన్నీ కట్టుకుని, చెట్లన్నీ కొట్టేసి, కానీ మాత్రం వర్షాలు పడట్లేదు, పంటలు పండట్లేదు. లేదా విపరీతమైన, విచిత్రమైన మందులన్నీ వేసి, ధాన్యాలు సరిగ్గా ఉండట్లేదు, పురుగులెక్కువవుతున్నాయని వీటన్నింటికి బాధలు పడుతూ ఉంటే, మరి ఇంతమంది చేస్తున్న దానికి నేను ఒక్కడిని పరిష్కారం చేయగలనా? అంటే ప్రాబబ్లీ మిగిలిన మనుషులందరిని మనం మార్చలేము. కానీ కనీసం ఆ మార్పు మన దగ్గరైనా ఉండాలి. మనము ఇటువంటి దురాశలతో, దుర్బుద్ధులతో లేము అంటే మంచిది. ఒకవేళ ఉన్నాము అంటే మనము మారడం వరకు మనం చేయగలము. ఎవరికి వాళ్ళు మారితే లోకమంతా సర్వే జన సుఖినో భవంతులాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. లేకపోయినా గూడా మనం చేయగలిగింది లేదు. మనం చేతిలో ఎంత ఉన్నది అంత మాత్రమైనా కనీసం మనం ప్రయత్నం చేసుకోవాలి. ఇవి చదివినందుకు మనము ఋషి రుణం ఎట్లా తీర్చుకుంటామో, భూత రుణం ఎట్లా తీర్చుకుంటామో ఇదే విధంగా. చదువుకున్న దాన్ని ఎంతో కొంత ఆచరిస్తూ, ఆలోచనాత్మకంగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. మరి మనకు ముఖ్యంగా చిత్తశుద్ధికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.